ఇది CAT 2020 లో వచ్చిన క్వశ్చన్ పారాజంబుల్స్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై టు ఆన్సర్ దిస్. సో 4 సెంటెన్సెస్ ఉన్నాయి, ABCD ఆర్డర్లో లేవు, ఒక ఆర్డర్లో పెట్టాలి. నేను చదువుతాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు ట్రై టు పికప్ ద నాలెడ్జ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది? టెన్షన్స్ అండ్ సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్ రిమైన్ అన్ ఇష్యూ ఇన్ అండ్ బిట్వీన్ ద 11 స్టేట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. 11 స్టేట్స్ అంటే కంట్రీస్ పేర్లు ఇక్కడ రాశారు. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న 11 దేశాల మధ్యలో టెన్షన్స్, కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ కూడా ఒక ఇష్యూగా ఉండిపోయింది. రిమైన్ అంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పారు, అంటే ఎప్పటి నుంచో ఒక ఇష్యూగా ఉండిపోయింది. ఎప్పుడు టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటూనే ఉంటాయి అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క అర్థం. ఓకే, ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అవుతుందా కాదా మనకు తెలియదు. సో లెట్స్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. China's rise as a regional military power and its claims in the South China Sea have become an increasingly pressing security concern for many Southeast Asian states. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న స్టేట్స్ అంటే ఇక్కడ అర్థం కంట్రీస్ అని. ఈ కంట్రీస్ అన్నింటికి ఒక మెయిన్ ప్రెస్సింగ్ అంటే చాలా వెరీ ఇంపార్టెంట్, ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా అటెన్షన్ పే చేయాల్సిన ఇష్యూని ప్రెస్సింగ్ ఇష్యూ అంటారు. ఒక సెక్యూరిటీ కన్సర్న్గా మారింది. ఏంటది? చైనాస్ రైజ్ యాజ్ అ రీజనల్ మిలిటరీ పవర్. మిలిటరీ పరంగా చైనా చాలా పెద్ద పవర్ అయిపోవడం, ప్లస్ సౌత్ చైనా సీలో చాలా ప్రాంతం నాదే అని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ కంట్రీస్కి ఇబ్బందికరంగా మారాయి. ఓకే, ఒక సెక్యూరిటీ కన్సర్న్ కింద మారిపోయాయి. ఓకే, ఇది కూడా వీటిని, ఈ ఇష్యూస్ని, ఇక్కడ ఒక ఇష్యూ ఆల్రెడీ ఉంది, చైనా ఇంకొక ఇష్యూగా మారిపోయిందని చెప్పి రాశారు. ఇది కూడా ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ లాగా, ఇది ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే సడన్గా మెనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ అని రాసేసారు. సో చైనాస్ రైజ్, చైనా వాటికి ఒక ఇష్యూగా తయారైందని చెప్పి రాశారు. బి అనేది ఓపెనింగ్ లాగా కనిపించట్లేదు. సి చూడండి, సిన్స్ ద 1990s the security environment of Southeast Asia has seen both continuity and profound changes. ఈ సెంటెన్స్ చాలా జనరిక్గా ఉంది ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్. 1990s నుండి సౌత్ ఈస్ట్ ఏషియా యొక్క సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ అనేది హ్యాస్ సీన్ బోత్ కంటిన్యూటీ అండ్ ప్రొఫౌండ్ చేంజెస్. కంటిన్యూటీ చూసింది, ప్రొఫౌండ్ అంటే డీప్ చేంజెస్ని కూడా చూసింది. దిస్ స్టేట్మెంట్ ఈజ్ మోర్ జనరిక్ ఇన్ నేచర్, జనరల్గా ఉంది, స్పెసిఫిక్గా కాకుండా జనరల్గా ఉంది. పారాజంబుల్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎప్పుడు కూడా ద ఫ్లో ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ జనరిక్ టు స్పెసిఫిక్ అండ్ నాట్ స్పెసిఫిక్ టు జనరిక్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా స్టూడెంట్స్ అందరూ చాలా మంచి వాళ్ళు ఈజ్ ఎ జనరిక్ స్టేట్మెంట్. మా ప్రీతం ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం అనాథాలయాన్ని విజిట్ చేస్తూ ఉంటాడు, తనకు కుదిరిన సర్వీస్ చేస్తాడు అని చెప్పారు అనుకోండి, ఇది ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక జనరిక్ స్టేట్మెంట్కి తర్వాత స్పెసిఫిక్ వస్తుంది. సో స్టేట్మెంట్ బ్రాడ్గా జనరిక్గా ఉంటే దట్ ప్రిసీడ్స్ ద వన్ విచ్ ఈస్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్, అది జనరిక్ స్టేట్మెంట్. సో మెయిన్ ఇష్యూ వచ్చేసరికి COVID-19 అట్ దిస్ పాయింట్, తర్వాత ఎకానమీ బాగాలేదు, తర్వాత కరప్షన్ ఎక్కువ ఉంది, ఇవన్నీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. వీటిపైన ఏదైనా ఒక సెంటెన్స్ రాసామనుకోండి, అవన్నీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. మెనీ ప్రాబ్లమ్స్, అసలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది జనరిక్ స్టేట్మెంట్. సో జనరిక్ వచ్చాక స్పెసిఫిక్ వస్తుంది, అది మన కామన్ సెన్స్, మనం మాట్లాడుకునేటప్పుడు కూడా అలాగే మాట్లాడతాం. ఓకే, ఇండియా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయరా అంటాం, తర్వాత యూ కమ్ టు వన్ బై వన్, ఒక్కొక్కటి మాట్లాడుతుంటాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏలో టెన్షన్స్ సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్గా ఉన్నాయని చెప్పారు, బిలో చైనా బాగా గ్రో అవ్వడం కూడా వీటికి ఒక తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్పి రాశారు, సిలో సౌత్ చైనా సీలో ఉన్న సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ గురించి ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఐ వుడ్ గో విత్ సి యాజ్ ది ఓపెనింగ్ సెంటెన్స్. తర్వాత ఏది ముందు ఏది తర్వాత చూద్దాం. దీస్ కన్సర్న్స్, ఇది చాలా ఇంపార్టెంట్, దీస్ కన్సర్న్స్ కాజ్ స్టేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద రీజియన్ టు టేక్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సెక్యూరిటీ. ఈ కన్సర్న్స్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియన్ సెక్యూరిటీ విషయంలో బయట, ఈ రీజియన్ బయట ఉన్న కంట్రీలు
యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకునేలాగా చేస్తాయి అని అర్థం. ఇక్కడ దీస్ కన్సర్న్స్ అని చెప్పారు కదా, ఏ కన్సర్న్స్ ఎక్కడ రాశారు? ఏలోను బిలోను రాశారు. ఏలో ఏం రాశారు? వాటి మధ్యలో టెన్షన్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఒక ఇష్యూగా ఉండిపోయింది. బిలో చైనా నుంచి ఉన్న ప్రాబ్లం కూడా రాశారు. సో ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల అవుట్ సైడ్ ద రీజన్, ఈ రీజన్ బయట ఉన్న కంట్రీస్ వీటి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మారుస్తున్నాయి అని చెప్పి రాశారు. సో డి కన్క్లూడింగ్ అవుతుంది. ఈ దీస్ కన్సర్న్స్ కి మనం ఏం పెడతాం? ఏ అండ్ బి, CABT. This is actual CAT 2020 question. Clear? అర్థమైందా? Can I move forward? Cool. Next question చూడండి. Read this. Relying on narrative structure alone, indigenous significances of 19th century sand folk tales are hard to determine. నెరేటివ్ స్ట్రక్చర్ అంటే చెప్పే విధానాన్ని బట్టి ఆధారపడి మాత్రమే ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ 19th century శాన్ ఫోక్ టేల్స్ ఆర్ హౌ టు డిటర్మైన్. 19th centuryలో ఉన్న శాన్ ఫోక్ టేల్స్ అంటే తెలుసు కదా మనకి ఊర్లలో ఉండే కథలు, జానపదాలు అంటాం చూడండి, బుర్ర కథలు, జానపదాలు ఇలాంటివి. వాటి యొక్క ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్, ఇండైజినస్ అంటే న్యాచురల్ గా అక్కడ ఉండే ఇండైజినస్ వెరైటీ ఆఫ్ మ్యాంగో అన్నాం అనుకోండి, మన ప్రాంతంలోనే పండేది, ఎగ్జాక్ట్లీ నేటివ్. ఆ నేటివ్ సిగ్నిఫికెన్సెస్ ని డిటర్మైన్ చేయడం కష్టం అని చెప్పి రాశారు. సో మీకు ఇది ఏంటి, మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు ఏం తెలియదు, బట్ ట్రై టు పికప్ ఫ్రమ్ దిస్. చదువుతూనే పికప్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. నెరేటివ్ స్ట్రక్చర్ అంటే జానపదాల్ని వెలువరించే విధానాన్ని బట్టే దాని సిగ్నిఫికెన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం అనేది కష్టం, ఆర్ హార్డ్ టు డిటర్మైన్ అని చెప్పి రాశారు. ఇది ఓపెనింగ్ సెంటెన్స్ లానే కనిపిస్తుంది. ఈ ఓపెనింగ్ సెంటెన్స్ ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది బ్రాడ్ గా ఉంది. Using their supernatural potency, benign shamans transcend the levels of sand cosmos in order to deal with social conflict and to protect material resources and enjoy a measure of respect that sets them apart from ordinary people. దీనికి అదేంటి చాలా చాలా ఇబ్బందికరమైన సెంటెన్స్ లాగా అనిపిస్తుంది మీకు ఇది. సో ఆలోచించండి, ఇక్కడ దెయిర్ రాశారు, దెయిర్ సూపర్ న్యాచురల్ పొటెన్సీ అని రాశారు, అండ్ బెనైన్ షామన్స్ అని చెప్పి రాశారు, బెనైన్ షామన్స్. ఓకే, సో దీనికి అదేంటో చూద్దాం. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టండి, ఇమీడియట్ గా మనకి ఏమీ పెద్ద స్ట్రైక్ అవ్వట్లేదు. ఏ లుక్స్ లైక్ ఎన్ ఓపెనింగ్ సెంటెన్స్, బి డజంట్ గివ్ అస్ ఎనీ థింగ్. ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్ మాట్లాడారు, ఏంటంటే వాళ్ళు సోషల్ కాన్ఫ్లిక్ట్ ని డీల్ చేయడానికి వీళ్ళు సూపర్ న్యాచురల్ పొటెన్సీ అంటే పవర్, సూపర్ న్యాచురల్ పవర్ ని ఉపయోగించి, బినైన్ అంటే హానికి చెయ్యని, మీకు క్యాన్సర్ లో అంటారు బెనైన్ మెలైన్, మెలైన్ అంటే హాని చేసేది, బెనైన్ అంటే హాని చేయండి. షామన్స్ ట్రాన్సెండ్ ది లెవెల్స్ ఆఫ్ శాన్ కాస్మోస్, కాస్మోస్ అంటే ఒక వరల్డ్ లాగా మీరు తీసుకోవచ్చు, ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సోషల్ కాన్ఫ్లిక్ట్ అండ్ టు ప్రొటెక్ట్ మెటీరియల్ రిసోర్సెస్ అండ్ ఎంజాయ్ ఎ మెజర్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ సెట్స్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. ఓకే, వీళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది ఆర్డినరీ పీపుల్ నుంచి. లైట్ గా అర్థం చేసుకుంటూ వెళ్దాం, మనకు అర్థమయ్యేంత వరకు. లెట్స్ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. వీళ్ళు కొన్ని చేస్తారు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉపయోగించి, దానివల్ల ప్రజలకి సోషల్ కాన్ఫ్లిక్ట్ ని డీల్ చేయడానికి, రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఆ రెస్పెక్ట్ అనేది ఆర్డినరీ పీపుల్ నుంచి వాళ్ళని సెపరేట్ చేస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్ టేల్స్ రివీల్ that they deal with a form of spiritual conflict that has social implications and concern conflict between people and living or dead malevolent shamans. ఓకే, ఇక్కడ దే అన్నారు, ఆబ్వియస్ గా ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే ఛాన్సే లేదు, ఇక్కడ దే అనేది ఎవరినో ఇండికేట్ చేయలేదు కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఓపెనింగ్ కాదు. సో దీన్ని పక్కన పెడదాం. ఫోర్త్ చూడండి, మీనింగ్ కెన్ బి ఎలిసిటెడ్ and the tales contextualized by probing beneath the narrative of verbatim original language records and exploring the connotations of highly significant words and phrases. ఇప్పుడు డీని మీకు బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డి ఏం చెప్తుంది మనకి,
రిలయింగ్ ఆన్ నెరేటివ్ స్ట్రక్చర్ అలోన్ అంటే చెప్పే విధానాన్ని బట్టి మాత్రమే ఆధారపడితే ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ 19th century శాన్ ఫోక్ టేల్స్ ఆర్ హార్డ్ టు డిటర్మైన్. 19వ శతాబ్దంలో ఉండే ఈ జానపదాల యొక్క సిగ్నిఫికెన్స్, నేటివ్ సిగ్నిఫికెన్స్ అనేది మనం డిటర్మైన్ చేయడం కష్టం. ఓవరాల్ గా పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత మనం ఒకదాని ఒకటి పేర్చుదాం, దేని తర్వాత ఏంటి వస్తుందో ప్యాచడానికి ట్రై చేద్దాం. ఓకే, 19వ శతాబ్దంలో ఒక తరహా ఫోక్ టేల్స్ జానపదాలు ఉండేవి. ఆ చెప్పే విధానాన్ని బట్టే అక్కడ నేటివ్ సిగ్నిఫికెన్సెస్ అంటే ఆ టైంలో ఆ ప్రాంతంలో జరిగే విషయాల్ని కంప్లీట్ గా ఐడెంటిఫై చేయడం, చెప్పే విధానాన్ని బట్టే కనిపెట్టడం కష్టం అని చెప్పి రాశారు. ఒక రకంగా ఇది ఇంట్రొడక్టరీ సెంటెన్స్ లాగే ఉంది, బ్రాడ్ గా రాశారు కాబట్టి. సో వీ కెన్ టేక్ ఏ యాజ్ ది ఇంట్రొడక్టరీ సెంటెన్స్. మిగిలినవి అంత కన్విన్సింగ్ గా లేవు. మీకు ఏకి ఇక్కడ ఏం రాశారు, సిగ్నిఫికెన్సెస్ ని మనం డిటర్మైన్ చేయడం కష్టం అని చెప్పి రాశారు. ఇక్కడ రీడ్ డి. డి ఏం చెప్తుంది, మీనింగ్ కెన్ బి ఎలిసిటెడ్. ఎలిసిటెడ్ అంటే రాబట్టగలుగుతాం. ఇక్కడ ఏం రాశారు, హార్డ్ టు డిటర్మైన్ అని రాశారు ఏలో. ఓన్లీ నెరేటివ్ స్ట్రక్చర్ మీద మాత్రమే ఆధారపడితే మీనింగ్ రాబట్టడం కష్టం. డీకి రండి, మీనింగ్ ఎలిసిటెడ్, మీనింగ్ కెన్ బి ఎలిసిటెడ్ ఎప్పుడు, అండ్ టేల్స్ కాంటెక్చువలైజ్డ్. వాళ్ళు చెప్తున్న టేల్ ని మనం కాంటెక్చువలైజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, హరికథలు బుర్ర కథలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఒకప్పుడు జరిగే స్టోరీని మన కళ్ళకు కట్టనట్టు చెప్పే ప్రయత్నమే బుర్రకథ మరియు హరికథ, అంతే కదా. ఇప్పుడు బుర్రకథలు విజయనగర సామ్రాజ్యంలో ఇలా ఉండేదట అని చెప్పి వాళ్ళు పాడుతూ తరిగినతో అని చెప్తూ ఉంటారు. అది చెప్తున్నప్పుడు మనం విజువలైజ్ చేసుకుంటాం. సో నెరేటివ్ స్టైల్ బట్టి మాత్రమే చెప్పలేం, కానీ టేల్ ని కాంటెక్చువలైజ్ చేయగలుగుతాము, మీనింగ్ ని కనుక్కోగలుగుతాం. ఎప్పుడు, బై ప్రోబింగ్ బినీత్ ద నెరేటివ్ ఆఫ్ ద వెర్బటిమ్. అంటే వాళ్ళు చెప్తున్న మాటలు, వెర్బటిమ్ అంటే బయటకు వస్తున్న మాటలు, లాంగ్వేజ్. బై ప్రోబింగ్ బినీత్, బినీత్ అంటే వెనక, నెరేటివ్ అంటే వీళ్ళు చెప్పిన దాని వెనకాల మనం ప్రోబింగ్ అంటే అర్థం ఏంటి, విచారణ చేసి ఇంకొంచెం ఎంక్వైరీ చేయాలి, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. చెప్పింది ఒక్కదాన్ని బట్టే, స్టైల్ బట్టి తెలియదు, ఇంకొంచెం ఎంక్వైరీ చేస్తే, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీనింగ్ మనం రాబట్టొచ్చు. ఇన్వెస్టిగేట్ చేయడం ఒకటే కాదు, ఇంకా ఒరిజినల్ లాంగ్వేజ్ రికార్డ్స్ ని చూడాలి, అండ్ ఎక్స్ప్లోరింగ్ ది కొనోటేషన్స్ ఆఫ్ హైలీ సిగ్నిఫికెంట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. వాళ్ళు ఆ తరం, అప్పటి తరం యొక్క పదాలు కొన్ని వాడతారు, వర్డ్స్ ఫ్రేజెస్ వాడతారు. వాటి యొక్క కొనోటేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్ అది వాడారు, ఏ సందర్భంలో వాడారు. సో ఒరిజినల్ లాంగ్వేజ్ రికార్డ్స్ ఒకసారి తిరగేసి ఆ పదాల మీనింగ్స్ అన్ని తిప్పి వెనకాల ఉన్న కథను అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. ఓన్లీ నెరేటివ్ స్ట్రక్చర్ బట్టి మాత్రమే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి పూర్తిగా ఆ సిగ్నిఫికెన్స్ మనకు అర్థం కాదు అని తెలిసింది. సో కాబట్టి ఏ తర్వాత డి అనేది ఫిట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ అనే పదం, ఎలోన్ అనే పదం వచ్చింది. సో ఇది ఒక్కటే సరిపోదు, ఇవన్నీ కావాలి అనే మీనింగ్ వస్తుంది. ఏ డి అయిపోయింది. తర్వాత చెప్పండి, తర్వాత ఏం పెడతాం ఏడి తర్వాత, సిబిఏ బీసీఏ. జాగ్రత్తగా ఆలోచించండి, సిబిఆర్ బీసీ. సిబి ఎందుకు, సెలెక్టెడ్ టేల్స్ రివీల్ దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్స్ అండ్ కన్సర్న్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్ లివింగ్ ఆర్ డెడ్, మెలవలెంట్ షామన్స్. దీని అర్థం ఏంటి, సెలెక్టెడ్ టేల్స్, సెలెక్టెడ్ గా కొన్ని టేల్స్, కొన్ని కథలు, అవి ఏమని రివీల్ చేస్తున్నాయి, స్పెసిఫిక్. ఇక్కడ జనరల్ గా ఉంది, ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని రకాల టేల్స్ ఏం చెప్తున్నాయని చెప్పి వచ్చారు. సో సి ఈజ్ మోర్ లైక్లీ టు బి ద నెక్స్ట్ సెంటెన్స్. స్పెసిఫిక్ గా ఒక దాని గురించి మాట్లాడారు. అవి ఏం రివీల్ చేస్తున్నాయి, దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్. స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ ని డీల్ చేస్తూ ఉంటాయంట. ఎలాంటివి, దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్స్, సొసైటీలో ఇంప్లికేషన్స్ ఉండేవి, కాన్సిక్వెన్సెస్ ఉండేవి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నాట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ప్రతి సెంటెన్స్, ప్రతి పదం పూర్తిగా అర్థమయ్యేందుకు ప్రయత్నం చేయడం మీకు టైం తినేస్తుంది. ఆర్సీలో వేరు, ఇక్కడ కనెక్షన్స్ ఏర్పాటు చేయడానికి ట్రై చేయాలి. పారాజంబుల్ అటెంప్ట్ చేసేటప్పుడు పూర్తి ఆర్సీ మోడ్లోకి వెళ్ళకూడదు, కాంప్రహెన్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. మనకు అర్థమైనంత వరకు మాత్రమే ట్రై చేయండి, లింకేజెస్ కోసం ట్రై చేస్తూ ఉండండి, దట్ విల్ సేవ్ టైం. జస్ట్ లైక్ ఆర్సీ ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా కష్టం. కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు, అది టైం తినేస్తుంది. సెలెక్టెడ్ టేల్స్ రివీల్ దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్ అండ్ కన్సర్న్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ లివింగ్ ఆర్ డెడ్, మ్యాలెవలెంట్. మ్యాలెవలెంట్ అంటే అర్థం ఏంటి, ఇందాకే చెప్పాను, బెనెవలెంట్, మాలెవలెంట్. ఓకే, బెనెవలెంట్ అంటే మంచిది, మాలెవలెంట్ అంటే చెడు. బెనైన్, మెలైన్. బెనైన్ అంటే చెడు చెయ్యింది, మెలైన్ అంటే చెడు చేసేది. ఓకే, సో అలాగన్నమాట. షామన్, నాకు తెలిసి ఇక్కడ షామన్స్ అంటే మోస్ట్లీ ఆత్మలో లేకపోతే ఏంటో ఆ సెన్స్ లో వస్తుందేమో, షామన్ అనే పదం మనకు తెలియదు. ఇది ఒక రకంగా రాశారు. యూజింగ్ సూపర్ న్యాచురల్ పొటెన్సీ, benign shamans transcend the levels of sand cosmos
in order to deal with social conflict and to protect material resources and enjoy a measure of respect that sets them apart from ordinary people. So CD D ఎందుకు వచ్చింది? D ఆల్రెడీ అయిపోయింది కదా. C and B are more likely to be నెక్స్ట్ సెంటెన్సెస్. ఇది కొంచెం జనరిక్ గా ఉంది, ఇదేమో స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ కొన్ని టేల్స్ స్పెసిఫిక్ సెలెక్టెడ్ టేల్స్ రివీల్ చేస్తున్నాయని చెప్తుంది. సో ADCB కెన్ బి ఏ గుడ్ లాజిక్. ఓకే, ఎందుకంటే బిలో షామన్స్ అనే పదం డైరెక్ట్ గా రాసేశారు, కానీ దాన్ని మెన్షన్ చేసింది ఎక్కడ? సిలో ఫస్ట్ మెన్షన్ చేశారు. సిలో మెన్షన్ చేసిన తర్వాత బిలో దాన్ని వాడారు. ఓకేనా? సో అందుకని సి ముందు వస్తుంది, తర్వాత బి వస్తుంది. ఈ ఫ్లో మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకేనా? కెన్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. Man has used poisons for assassination purposes ever since the dawn of civilization. సివిలైజేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనిషి అసాసినేషన్, చంపడానికి పాయిజన్స్ వాడుతూనే ఉన్నాడు, వాడాడు. అగెన్స్ట్ ఇండివిజువల్ ఎనిమీస్ బట్ ఆల్సో అకేషనల్ అగెన్స్ట్ ఆర్మీస్కి వ్యతిరేకంగా వాడడం జరిగింది, ఇండివిజువల్ ఎనిమీస్కి వ్యతిరేకంగా వాడడం కూడా జరిగింది. ఈ సెంటెన్స్ చూడగానే మీకు జనరిక్ గా కనిపిస్తుంది. సో దిస్ కెన్ బి అన్ ఓపెనింగ్ సెంటెన్స్. ఇది ఓపెనింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చెప్తోంది భూమి పుట్టినప్పుడు లేదా సివిలైజేషన్ ప్రారంభమైనప్పటి నుంచి మనుషులు సొసైటీస్ గా నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా పాయిజన్స్ ని వాడడం అనేది జరుగుతుంది. కాదు ఇక్కడే మొదలైపోయింది, క్లియర్ గా చెప్పాడు. దీస్ డేంజర్స్ వర్ సూన్ రికగ్నైజ్డ్. ఏ డేంజర్స్? నోబడీ నోస్. సో ఇది నెక్స్ట్ సెంటెన్స్ కాదు, ఇది పక్కన పెట్టేద్దాం. దీస్ అనేది దేని రిఫర్ చేస్తుంది? ఇట్స్ ఎ ప్రొనౌన్. ఈ డేంజర్స్ అన్నాడు, ఏ డేంజర్స్ తెలియదు, ఏదో ఒక దగ్గర డేంజర్స్ మెన్షన్ చేసి ఉంటారు. సో లెట్స్ వాటిని వెతకడానికి ట్రై చేద్దాం. దీస్ డేంజర్స్ వర్ సూన్ రికగ్నైజ్డ్ అండ్ రిజల్టెడ్ ఇన్ 2 international declarations in 1874 in Brussels, 1899 The Hague that prohibited the use of poisoned weapons. అంటే పాయిజన్ వెపన్స్ అంటే అర్థమైంది మీకు? ఇక్కడ ఆర్మీస్ లో ప్రాబబ్లీ అయ్యి ఉండొచ్చు, ఆర్మీస్ లో పాయిజన్ వెపన్స్ వాడకూడదని చెప్పి వాళ్ళు ప్రొహిబిట్ చేసినట్టుగా ఉన్నారు, కానీ డేంజర్స్ ఏంటనేది ఇంకా రాయలేదు. ది ఫౌండేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ బై లూయిస్ పాస్చర్ అండ్ రాబర్ట్ కర్చ్ offered new prospects for those interested in biological weapons because it allowed agents to be chosen and designed on a rational basis. మైక్రోబయాలజీ, లూయిస్ పాస్చర్ మరియు రాబర్ట్ కోచ్ వీళ్ళు మైక్రోబయాలజీలో ఇచ్చిన ఫౌండేషన్ అనేది దేన్ని ఆఫర్ చేసింది? న్యూ ప్రాస్పెక్ట్స్ ఫర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయోలాజికల్ వెపన్స్. బయోలాజికల్ వెపన్స్ లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకొన్ని కొత్త ప్రాస్పెక్ట్స్ కనిపించే అవకాశాలు కనిపించాయి అక్కడ. మైక్రోబయాలజీని వాడి బయోలాజికల్ వెపన్స్ తయారు చేసి, ఓకే, ఎందుకు? ఇట్ అలౌడ్ ఏజెంట్స్ టు బి చోజన్ అండ్ డిజైన్డ్ ఆన్ ఎ రేషనల్ బేసిస్. మనం సరిగ్గా వ్యక్తుల్ని, ఏజెంట్స్ ని ఎంచుకొని ఉపయోగించుకునే అవకాశం కూడా, రేషనల్ గా ఆలోచించి ఉపయోగించుకునే అవకాశాన్ని ఇది కల్పించింది. ఇక్కడేమో పాయిజన్స్ గురించి మాట్లాడాము, ఆర్మీస్ గురించి మాట్లాడాము, ఇక్కడ వచ్చేసి బయోలాజికల్ వెపన్స్ గురించి మనం మాట్లాడుతాం. తర్వాత చూడండి. దో ట్రీటీస్ వర్ ఆల్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ దే కంటైన్ నో మీన్స్ ఆఫ్ కంట్రోల్. ఇది కూల్, ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే చూడండి, ట్రీటీస్ అన్ని మంచి నమ్మకంతో పాటిస్తారనే ఉద్దేశంతోనే తయారు చేసినప్పటికీ దే కంటైన్ నో మీన్స్ ఆఫ్ కంట్రోల్. దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అనే దానికి మార్గాలు ఏమి అందులో లేవు. సో ఫెయిల్ టు ప్రివెంట్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఫ్రమ్ డెవలపింగ్ అండ్ యూజింగ్ బయోలాజికల్ వెపన్స్. కాబట్టి అవి, ఈ ఇంట్రెస్టెడ్ పార్టీస్ బయోలాజికల్ వెపన్స్ డెవలప్ చేయడంలోనూ వాడడానికి అది ప్రివెంట్ చేయలేకపోయాయి. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ట్రీటీస్, ఒప్పందాలు ఫెయిల్ అయ్యి అని చెప్తున్నారు. ట్రీటీ ఏంటంటే ఒప్పందం, ఇవి ఫెయిల్ అయ్యి అని చెప్తున్నారు. ఒప్పందాలు ఎక్కడ మాట్లాడారు? బిలో మాట్లాడారు. 2 ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ గా డిక్లరేషన్ చేసుకున్నారు ఇది వాడకూడదు అని చెప్పి, డిక్లరేషన్స్ చేశారు, కానీ అవి ఫెయిల్ అయ్యాయి. సో మీకు కనిపిస్తుందా? బి తర్వాత డి వస్తుంది ఆప్షన్. డిక్లరేషన్ చేయడం గురించి ఎక్కడ మాట్లాడారు, ఫెయిల్ అవడం ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ ద యూజ్ ఆఫ్ పాయిజన్ వెపన్స్ ఇక్కడ రాశారు. రైట్, అండ్ దీస్ డేంజర్స్ అని రాశారు. ఏంటా డేంజర్స్?
సిలో ఉంది Biological. బయోలాజికల్ వెపన్స్. సో ఏ ఓపెనింగ్ సెంటెన్స్? ఆన్సర్ ఏసీబిడి. ఏలో పాయిజన్ వెపన్స్, సిలో బయోలాజికల్ వెపన్స్, బిలో ఈ డేంజర్స్ ని లేకుండా చేయడం కోసం ఒప్పందాలు, ఈ డిక్లరేషన్ జరిగింది హేగ్ లోను బ్రజిల్స్ లోను. కానీ వాటిని ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే కంట్రోల్ చేయడం నో మీన్స్ ఆఫ్ కంట్రోల్. వాటిని కంట్రోల్ చేయడానికి మార్గాలు ఏమీ లేవు. ఫాలో అవ్వకపోతే ఏంటి అనడానికి ఏమీ లేవు, కాబట్టి నడవదు. ఏసీబిడి. క్లియర్? ముందుకెళ్దామా? కూల్. ఈ క్వశ్చన్ చూడండి. 5 jumbled up sentences related to a topic are given below. 4 of them can be put together to form a coherent paragraph. Identify the odd one out and key in the number of that sentence as your answer. క్యాట్ లో కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి, కొన్నిట్లో ఎంసీక్యూస్ ఉండవు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ పెట్టాలి ABC అని చెప్పి మీరు ఆప్షన్ టైప్ చేసి పెట్టాలి. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 సెంటెన్సెస్ లో ఒక 4 కోహరెంట్ పారాగ్రాఫ్స్ ఫామ్ చేస్తాయి, ఒకటి ఆడ్ వన్ అవుట్. వీటిలో ఫిట్ కాంది ఒకటి ఉంటుంది. అదేంటో ట్రై చేయండి, ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి చేయడం ఎలాగంటే, మీరు అన్ని చదువుతూ ఉండండి. ఏదో ఒక స్టోరీకి సంబంధించే కదా ఉంటాయి అన్ని. ఈ స్టోరీలో ఫిట్ కాని సెంటెన్స్ ఏదో చూద్దాం. ఒకవేళ స్టోరీలో ఫిట్ అయినా సరే లాస్ట్కి వచ్చేది ఏదో చూద్దాం. లెట్స్ సి. ఫర్ ఫెమినిస్ట్ అంటే ఉమెన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, ఉమెన్ గురించి మాట్లాడేవాళ్ళు. ద క్వశ్చన్ ఆఫ్ హౌ వి రీడ్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ లింక్డ్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ వి రీడ్. ఓకే, ఫెమినిస్ట్లకి ద క్వశ్చన్ ఆఫ్ హౌ వి రీడ్, మనం ఎలా చదువుతాం అనేది, ఈజ్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ. ఈ పదం మీకు మీనింగ్ తెలుసు. ఎక్స్ట్రికేట్ అంటే తెలుసా మీనింగ్? ఎక్స్ట్రికేట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఒకరిని బయటపడేయడం. నువ్వు చిక్కుముడిలో విరుక్కున్నావు అనుకోండి, చిక్కుముడి నుంచి నేను బయటపడేస్తే ఎక్స్ట్రికేట్. నేను ఎవరో కిడ్నాప్ చేశారనుకోండి, సమ్మన్ పుల్డ్ యూ అవుట్ ఆఫ్ ద ట్రబుల్, దే ఎక్స్ట్రికేటెడ్ యూ. ఓకే, ట్రబుల్ నుంచి బయటకు తీసుకురావడాన్ని ఎక్స్ట్రికేట్ అంటాం. ఇన్ఎక్స్ట్రికబుల్లీ లింక్డ్ అంటే బయట పడేయలేని విధంగా, ఏ రకంగానూ రిమూవ్ చేయలేని విధంగా లింక్ చేయబడింది. దేంతో? విత్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ వి రీడ్. ఓకే, ఏం చదువుతున్నాము అనే, ఎలా చదువుతున్నాము అనే క్వశ్చన్ ఏం చదువుతున్నాము అనే దాంతో విడదీయలేని విధంగా లింక్ చేయబడింది అని రాశారు. అంతవరకు అర్థం చేసుకోండి, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు రాశారు? కొన్ని ఫిలాసాఫికల్ ప్యాసేజ్లు ఇలాంటివి కూడా వస్తుంటాయి. సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎలైన్ షువాల్టర్స్ క్రిటిక్ ఆఫ్ లిటరరీ కరికులం ఈజ్ ఎగ్జాంపులరీ ఆఫ్ దిస్ వర్క్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం. రీడింగ్ అంటే బుక్స్ కి సంబంధించిందే కదా. ఇక్కడ కూడా లిటరరీ కరికులం, లిటరేచర్ చదవడం, సో ఈ రెండు కూడా సింక్ అయ్యేలాగే ఉన్నాయి. మన పని ఏంటంటే పారాగ్రాఫ్ చేయడం కూడా కాదు, ఆడ్ వన్ అవుట్, సంబంధం లేని పీకేయడం. ఓకే, ఆండ్రోసెంట్రిక్ లిటరేచర్ స్ట్రక్చర్స్ ద రీడింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ ద జెండర్ ఆఫ్ ద రీడర్. ఇది కూడా ఇందులో కలిసిపోయేలాగే కనిపిస్తుంది. చూద్దాం. జెండర్ ఆఫ్ ద రీడర్ ని బట్టి ఈ లిటరేచర్ ఏమో రీడింగ్ ఎక్స్పీరియన్స్ ని స్ట్రక్చర్ చేస్తుంది అని రాశారు. ఓకే, ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్స్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్. ఇది కూడా ఫెమినిస్ట్ అనే పదం రాశారు. ఇది కూడా ఇందులో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మై గాడ్, గెటింగ్ ట్రికీ. More specifically, the feminist inquiry into the activity of reading begins with the realization that the literary canon is androcentric and that this has profoundly damaging effect on women readers. ఇది కూడా దానికి సంబంధించిందిలాగే ఉంది. ఎక్కడ మనం రిమూవ్ చేస్తాం? ఇప్పుడు ఫెమినిస్ట్ పదం వచ్చింది, ఆండ్రోసెంట్రిక్ వచ్చింది. ఆండ్రోసెంట్రిక్ అంటే ఫోకస్డ్ ఆన్ మెన్ అని అర్థం. ఓకే, ఆండ్రోసెంట్రిక్ అని తెలియదే ఉంటుంది, అందుకే చెప్పాను ఫోకస్డ్ ఆన్ మెన్ పైన ఫోకస్ అయ్యేది ఆండ్రోసెంట్రిక్. ఫెమినిజం అంటే అర్థం ఏంటి? మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పేది ఫెమినిజం. మనం దేంట్లోనూ తక్కువ కాదు అని చెప్పి ఫైట్ చేసేది ఫెమినిస్ట్. ఓకే, ఉమెన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్, సేమ్ ఆపర్చునిటీస్ అని ఉండాలని చెప్పేది ఫెమినిజం. ఆల్మోస్ట్ అన్ని రీడింగ్ గురించే మాట్లాడుతున్నాయి, లిటరేచర్ గురించే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఏది తీసేయాలి అని చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఒక 4 కోహరెంట్ పారాగ్రాఫ్ గా చెయ్యాలి. వేరే మార్గం కనిపించట్లేదు నాకు. ఇప్పుడు అలాగన్నా చెయ్యాలి, పోనీ ఇంకా వేరే రకంగా ఏమైనా ఉందేమో చూద్దాం మనం.
Let's see. For feminists, the question of how we read is inextricably linked with the question of what we read. ఏ ఇంట్రో లాగే ఉంది కదా, సో ఏ ఇంట్రో పెడదాం. ఏ ఇస్ వెరీ జనరిక్. మనం ఏం చదువుతాము అనేది, ఎలా చదువుతాము అనేది, ఏం చదువుతాము అనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఉమెన్ అంటూ ఫెమినిస్ట్లు ఏమంటారు? ఉమెన్కి మెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి, అన్నిట్లో సమానంగా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు మన పాతకాలం బుక్, ఫర్ ఎగ్జాంపుల్ మను చరిత్ర కానీ, లేకపోతే ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఉమెన్ని తక్కువ చేస్తే ఉండే కొన్ని గ్రంథాలు ఇచ్చారనుకోండి, దాన్ని చదివే విధానం, ద క్వశ్చన్ ఆఫ్ హౌ వి రీడ్, ఆబ్వియస్ గా వాట్ వి రీడ్ మీద ఆధారపడిపోతుంది. అది ఉమెన్ తక్కువగా చేసేటప్పుడు ఆబ్వియస్ గా వీళ్ళ కోపాలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. హౌ వి రీడ్ అనేది మారిపోతుంది. వేరే పుస్తకం చదివితే వాళ్ళు నార్మల్గా చదవచ్చు, వాళ్ళని తక్కువ చేస్తూ కించపరుస్తూ ఉండే చదివితే కోపం రావచ్చు. అందుకే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. మనం ఏం చదువుతాం అనే దానిపైనే ఎలా చదువుతాం అనేది ఆధారపడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఉంది. ఇట్ లుక్స్ వెరీ జనరిక్, లుక్స్ మోర్ లైక్ అన్ ఓపెనింగ్ సెంటెన్స్. చాలా వరకు అది ఓపెనింగ్ సెంటెన్స్ లాగే మనకి కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఏంటి దీనికి ఫాలో అప్ సెంటెన్స్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయండి. ఫాలో అప్ సెంటెన్స్ ఏమై ఉండొచ్చు? ఈ పెట్టొచ్చు కదా. మోర్ స్పెసిఫికల్లీ ఇది జనరిక్. ద ఫెమినిస్ట్ ఎంక్వైరీ ఇంటూ ద యాక్టివిటీ ఆఫ్ రీడింగ్, ఇక్కడ కూడా అదేగా రాశారు. begins with the realization that the literary canon is androcentric. ఇందాక ఇప్పుడే మాట్లాడా నేను. ఆండ్రోసెంట్రిక్ అంటే అర్థం ఏంటి? ఈ లిటరేచర్ అంతా కూడా మగవాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు అనే రియలైజేషన్తో రీడింగ్ అనేది బిగిన్ అవుతుంది. రీడింగ్ అనేది ఈ పుస్తకాలన్నీ మగవాళ్ళే రాస్తారు, మగవాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాశారు అనే రియలైజేషన్తో రీడింగ్ అనేది మొదలవుతుంది. సో ఏకి పర్ఫెక్ట్ ఫాలోవర్ ఏంటి? ఈ ఇక్కడ ఆల్రెడీ రాశారు, హౌ వి రీడ్, వాట్ వి రీడ్. And that this has a profoundly damaging effect on women readers. దీనివల్ల ఏమవుతుంది? చదివే ఈ ఉమెన్ రీడర్స్ పైన ఒక డ్యామేజింగ్ ఎఫెక్ట్, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది, డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళ రీడింగ్ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేస్తుంది. ఏ తర్వాత ఈ క్లియర్ గా ఉంది, ఏ తర్వాత ఈ వచ్చింది, తర్వాత ఏం పెడతాం? ఏ తర్వాత ఈ తర్వాత డి పెడతామా? ఇక్కడ చూడండి, రియలైజేషన్. డీలో ఏం రాశారు? దిస్ రియలైజేషన్. చూడండి, తొందరపడకండి. డీలో ఇక్కడ రియలైజేషన్ ఉంది, బిగిన్స్ విత్ ద రియలైజేషన్. ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్స్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్. ఆర్ యు గెటింగ్ ఇట్ నౌ? ఏ ఓపెనింగ్ జనరల్, ఈ దాంట్లో స్పెసిఫిక్ గా చెప్పారు, ఇక్కడ రియలైజేషన్ మాట్లాడారు. డీలో దిస్ రియలైజేషన్, ఇలా రియలైజ్ అవ్వడమే వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్. ఫెమినిస్ట్ క్రిటిక్స్, విమర్శకులు, పుస్తకాలు రాసే విమర్శించే వాళ్ళు తీసుకున్న ఎర్లియస్ట్ టాస్క్ ఏంటి? ఈ రియలైజేషనే. ఈ రియలైజేషన్ డాక్యుమెంట్ చేయడం, అంటే పుస్తకాల్లో రాయడం. ఆండ్రోసెంట్రిక్ పుస్తకాలు రాసినప్పుడు, అంటే మగవాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసేటప్పుడు ఆటోమేటిక్ గా అది ఒక ప్రొఫౌండ్ డ్యామేజింగ్ ఇంపాక్ట్ ఉమెన్ రీడర్స్ పైన, అది డ్యామేజింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక రియలైజేషన్. ఆ రియలైజేషన్ వీళ్ళు డాక్యుమెంట్ చేశారు. జనరల్ గా ఏంటంటే డాక్యుమెంట్ చేయకపోతే, అంటే పుస్తకంలో రాయకపోతే పీపుల్ కీప్ గోయింగ్, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాన్ని డాక్యుమెంట్ చేశారు ఈ ఉమెన్ ఫెమినిస్ట్ క్రిటిక్స్. సో ఈ తర్వాత డి వచ్చింది. డి తర్వాత ఏంటో చెప్పండి. దిస్ వర్క్ చూడండి, ఏంటది? డాక్యుమెంటేషన్. ఎలైన్ షోవాల్టర్స్ క్రిటిక్ ఆఫ్ లిటరరీ కరికులం ఈజ్ ఎగ్జాంపులరీ ఆఫ్ దిస్ వర్క్. ఇప్పుడు డికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇది. బి, AEDB క్రిటిక్స్ అని చెప్పి రాశారు ఇక్కడ, తన క్రిటిక్ అని ఇక్కడ రాశారు. విమర్శకులు, అందులో ఈవిడ స్పెసిఫిక్ గా ఆవిడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు సి ఈజ్ ది ఆడ్ వన్ అవుట్. వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. అన్ని కలిసిపోయినట్టే ఉన్నాయి మీకు, కానీ AEDB అనేవి ప్రాపర్ స్ట్రక్చర్ లో వచ్చాయి. ప్రాపర్ CAT 2020 క్వశ్చన్. ఇంత డెప్త్ ఉంటుంది క్యాట్లో. మీకు 4 ఇచ్చారు, కానీ ఆ 4 ఒకటి ఆడ్ వన్ అవుట్ పిక్ చేయడం మనకి ఈజీ అనుకుంటాం, కానీ ఎంత డీప్ గా మనం చదవాలి, ఎంత డీప్ గా అర్థం చేసుకోవాలి అనేది మీరు చూడండి. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఎగ్జామ్ ప్రెషర్ లో దీన్ని పికప్ చేయడం అంటే అయిపోతుంది. ఇది క్యాట్ స్టాండర్డ్. క్యాట్ స్టాండర్డ్ అంటే ఇది.
ఓకేనా, అర్థమైంది కదా? కెన్ వి మూవ్ ఫార్వర్డ్? Question number 5, same thing, odd one out. 5 jumbled up sentences related to a topic, ఒకటి odd one out. ఇవి CAT లో ఇస్తున్నారు కదా 2-3 years గా. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్సో, యూ నెవర్ నో. క్యాట్ నుంచే బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు, సో ఇవ్వచ్చు ఇవి కూడా. టాక్ వాజ్ ద మోస్ట్ కామన్ వే ఫర్ ఎన్స్లేవ్డ్ మెన్ అండ్ ఉమెన్ టు సబ్వర్ట్ ద రూల్స్ ఆఫ్ దేర్ బాండేజ్ టు గెయిన్ మోర్ ఏజెన్సీ దాన్ దే వర్ సపోజ్ టు హ్యావ్. ఓకే, దీని అర్థం ఏంటి అసలు? టాక్ అంటే అర్థం ఏంటి? చర్చ, మాట్లాడడం, చర్చ అనేలా ఉంది. ఎన్స్లేవ్డ్ మెన్ అంటే బందీలు కాబడ్డ స్లేవరీలో ఉన్న మెన్ మరియు ఉమెన్, బానిసత్వంలో ఉన్న మెన్ మరియు ఉమెన్. టు సబ్వర్ట్ అంటే అండర్మైన్, అథారిటీని అండర్మైన్ చేయడం, అథారిటీని ఫాలో అవ్వకపోవడాన్ని సబ్వర్ట్ అంటారు. సబ్వర్ట్ ద రూల్స్ ఆఫ్ దేర్ బాండేజ్, వాళ్ళ బాండేజ్ యొక్క రూల్స్ ని ఫాలో అవ్వకపోవడానికి మోస్ట్ కామన్ వే టాక్ అని రాశారు. టు గెయిన్ మోర్ ఏజెన్సీ దాన్ దే వర్ సపోజ్ టు హ్యావ్, వాళ్ళకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఏజెన్సీ పొందడానికి. ఇక్కడ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? యాక్షన్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్షన్ అనే సెన్స్ వస్తుంది. ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, యాక్షన్ అని చెప్పొచ్చు. మోస్ట్ లైక్, వెయిట్ చేయండి, ఎంతవరకు అర్థమైనంత వరకు పక్కన పెట్టి లెట్స్ మూవ్ ఫార్వర్డ్, ఇంకా ముందుకెళ్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకు కొంత అర్థమైంది, ఆ సెంటెన్స్ పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పి ఆగిపోకూడదు. యూ హావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇట్స్ లైక్ పజిల్ సాల్వింగ్. ఇంగ్లీష్ కూడా పజిల్ సాల్వింగ్ లాగే. ఒక్క సెంటెన్స్ తో మీకు మొత్తం పజిల్ వచ్చేస్తుందా? ఆర్సీలో మీకు పజిల్స్ లో రాదు కదా. ఒక సెంటెన్స్ మీకు కొంత తెలిసింది, ఇంకో సెంటెన్స్ ఇంకొంత తెలుస్తుంది, ఇంకో సెంటెన్స్ ఓవరాల్ గా నీకు జిగ్సా పజిల్ పూర్తవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్స్ లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయానబ్బా. సగం తెలిసినా సరే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. టెన్షన్ పడిపోయి నాకు అసలు అర్థం కావట్లేదు వదిలేయకూడదు. వెళ్తున్న కొద్దీ ఫుల్ఫిల్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇందాక చూడండి ఎంత కష్టమో, మనం ఒక్కొక్క సెంటెన్స్ చదివే కొద్దీ అర్థమైంది. అలాగే ఇప్పుడు కూడా చదువుదాం, అదే మెల్లగా అర్థమవుతుంది. ఓకే, స్లేవ్ టాక్ కి సంబంధించి ఏదో రాశారని అర్థం చేసుకోండి. నెక్స్ట్ అండి, ఈవెన్ ఇన్ కండిషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ అన్ఫ్రీడమ్ their words remained ubiquitous, ephemeral, irrepressible and potentially transgressive. ఓకే, వర్డ్స్ ఇక్కడ కూడా మాట, ఇక్కడ టాక్, మాట్లాడడం, టాక్. ఏ బి రెండు కూడా కలిసినట్టుగానే ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్న సిచ్యువేషన్స్ లోను, ఫ్రీడమ్ ఏమాత్రం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలు ఇర్రిప్రెసిబుల్, సప్రెస్ చేయలేనివి. ఓవరాల్ గా పాజిటివ్ వర్డ్స్ 4 వాడారని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మీనింగ్ మీకు అవసరం లేదు, కానీ పాజిటివ్ వర్డ్స్ 4 వాడారని తెలుసుకోండి, సరిపోతుంది. Slaves came from societies in which oaths, orations, and invocations carried great potency, both between people and as a connection to the all-powerful spirit world. స్లేవ్స్ ఎలాంటి సొసైటీస్ నుంచి వచ్చాయి అని చెప్పి రాశారు. ఆరిజిన్ ఆఫ్ స్లేవ్స్ ఇక్కడ రాశారు. ఇక్కడ స్లేవ్స్ యొక్క టాక్, వర్డ్స్, వాటి గురించి ఈ రెండు రాశారు. ఈ మూడిట్లోనూ స్లేవ్స్ బాండేజ్ జరుగుతుంది. ఇది ఆరిజిన్ రాశారు, ఇది వాళ్ళ యొక్క మాట యొక్క పవర్ గురించి రాశారు. డి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ కూడా మాట, స్పీచ్. అండ్ ద పవర్ టు సైలెన్స్ మే హ్యావ్ బీన్ ప్రీఎమినెంట్ మార్కర్స్ ఆఫ్ వైట్ లిబర్టీ ఇన్ colonies, but at the same time slavery depended on dialogue. Slaves could never be completely muted. వాళ్ళు ఎప్పుడు మనం కంప్లీట్ గా మ్యూట్ అంటే ఏంటి? సైలెంట్ గా ఉంచలేము. మ్యూట్ తెలుసు కదా, సైలెన్స్ చేయడం కుదరదు. సో ఇది కూడా స్పీచ్, టాక్, వర్డ్స్ సింక్ అవుతున్నాయి. స్లేవ్ ఓనర్స్ అబ్సెస్డ్ ఓవర్ స్లేవ్ టాక్. ఓకే, స్లేవ్ ఓనర్స్, ఈ స్లేవ్స్ ని ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళు అబ్సెస్డ్ ఓవర్ స్లేవ్ టాక్, though they could never control it, yet feared its power to bind and inspire. For as everyone knew, oaths, whispers and secret conversations bred conspiracy and revolt. ఈ స్లేవ్స్ ని ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ స్లేవ్ టాక్ పైన అబ్సెస్ అయిపోయారు. వీళ్ళు ఏం మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పి అబ్సెస్ అయిపోయిన వాళ్ళు కంట్రోల్ చేయలేరుగా. నువ్వు బానిసత్వంలో ఉంచగలవు, వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళు కమ్యూనికేట్ చేయకుండా ఆపలేవు. ఎట్ ఫియర్డ్,
కంట్రోల్ చేయలేరు, కానీ బాగా భయపడేవారు. ఎందుకు? ఇట్స్ పవర్ టు బైండ్ అండ్ ఇన్స్పైర్. ఈ మాటలు మెల్లగా మాట్లాడుకునేవి అందరినీ కలగలిపి ఇన్స్పైర్ చేసి మనం అందరం వెళ్ళని దాడి చేయాలి, ఎదురుదాడి చేయాలి అని చెప్పి మాటలతో ఇన్స్పైర్ చేసే పవర్ ఉంటుంది మాటకి. సో ఇక్కడ కూడా మాటల గురించే మాట్లాడారు. టాక్. కెన్ వి ఐడెంటిఫై ద ఆడ్ మ్యాన్ అవుట్ నౌ? ఆన్సర్ ఏంటి? విచ్ వన్ డజంట్ బిలాంగ్ టు ది ఎంటైర్ కాంటెక్స్ట్? దీనికి ఫిట్ కాంది ఏంటి ఇందులో? దిస్ టాక్స్ అబౌట్ స్లేవ్ టాక్. దిస్ టాక్స్ అబౌట్ స్లేవ్ టాక్. వర్డ్స్ యొక్క పవర్ ఏంటి? దిస్ టాక్స్ అబౌట్ పవర్ ఆఫ్ ద వర్డ్స్. దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద వర్డ్స్. Which doesn't fit into this context? C talks about origin of slaves. మన ఆబ్జెక్టివ్ ఆరిజిన్ ఆఫ్ స్లేవ్స్ కాదు, స్లేవ్ టాక్, ద పవర్ ఆఫ్ టాక్, దానికి ఎంత పవర్ ఉంది అనే దాని గురించి ఈ పారాగ్రాఫ్ ఉంది, ప్యాసేజ్ ఉంది. దాంట్లో ఒకటి స్లేవరీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేది ఇందులో ఫిట్ కావట్లేదు. అర్థమైందా? ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? సి. ఇప్పుడు ఏబిడిఈని మీరు కరెక్ట్గా పేర్చినా పర్లేదు, కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ఇందులో ఇందాక కంటే ఇది కొంచెం ఈజీ అని నేను చెప్తాను. ఇందాక 4 పెడితే కానీ మనకు అర్థం కాలే, చాలా ట్రబుల్ పడ్డాం. ఇప్పుడు పర్వాలేదు, క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో టాక్, వర్డ్స్, స్పీచ్, టాక్, ఇక్కడ ఆరిజిన్ సంబంధం లేకుండా ఉంది. సి ఈజ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. క్లియర్? ముందుకెళ్ళనా? ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ కాదు, నార్మల్దే, ట్రై చేయండి. బట్ ద అటెన్షన్ ఆఫ్ ద లేమన్, not surprisingly, has been captured by the atom bomb, although there is at least a chance that it may never be used again. ఒక లేమన్ అటెన్షన్ కూడా క్యాప్చర్ చేసింది ఏంటి? ఆటమ్ బాంబ్ అంట. ఆల్దో దేర్ ఇస్ అట్లీస్ట్ ఏ ఛాన్స్ దట్ ఇట్ మే నెవర్ బి యూజ్డ్. అది లైఫ్లో ఎప్పుడు మళ్ళీ ఉపయోగించకపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ యొక్క అటెన్షన్ కూడా అది క్యాప్చర్ చేసింది అని చెప్పి రాశారు. బట్ అని రాశారు. సో ఇది మోస్ట్లీ ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి జనరల్గా, ఎందుకంటే కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి కదా బట్ అంటాం. హీఈస్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్ బట్ హీఈస్ అరగెంట్. ఇప్పుడు అందగాడే కానీ అరగెంట్, పొగరబోతు. అర్థమైందా? అలాగనమాట. ఆఫ్ ఆల్ ద చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై మ్యాన్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ నేచర్, controlled large-scale nuclear fission is undoubtedly the most dangerous and most profound. Doesn't it look like the opening sentence? మనిషి నేచర్లోకి ఇంట్రడ్యూస్ చేసిన అన్ని చేంజెస్లో లార్జ్ స్కేల్ న్యూక్లియర్ ఫిషన్ అనేది ఫ్యూజన్ తెలుసు కదా, న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ ఈజ్ అన్డౌటెడ్లీ ది మోస్ట్ డేంజరస్. అన్నిటికంటే డీప్ ఇంపాక్ట్ ఉన్నది, ఎక్కువ డేంజరస్. దిస్ లుక్స్ మోర్ లైక్ an ఓపెనింగ్ సెంటెన్స్ ఆఫ్ ఆల్ ద చేంజెస్ అని కూడా రాసేసాడు అక్కడే. జనరిక్ నుండి స్పెసిఫిక్గా ఒకే సెంటెన్స్ లో వచ్చేసారు. మనిషి తీసుకొచ్చిన ఎన్నో మార్పుల్లో ఇది. రోబో సినిమాలో రజనీకాంత్ అంటాడు, దేవుడు సృష్టించిన వాటిలో 2 బాగుంటాయి, ఒకటి నేను, రెండోది నువ్వు. అంతేనా? ఇంకోటి ఏదో ఉంటారు కదా, మర్చిపోయాను. మన ఐశ్వర్యరాయ్తో అంటాడు కదా, నాకు 2 ఇష్టం అని చెప్పి. రైట్, ఫైన్. బి తర్వాత ఏంటో చూద్దాం. ద డేంజర్ టు హ్యుమానిటీ క్రియేటెడ్ బై ది సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హౌఎవర్ బి మచ్ గ్రేటర్. ఈ చూడండి, డేంజర్స్ టు హ్యుమానిటీ క్రియేటెడ్ బై ద సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్, వెయిట్ చేయండి, ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హౌఎవర్ బి మచ్ గ్రేటర్. అటామిక్ ఎనర్జీని పీస్ఫుల్ గా యూజ్ చేయడంలో కూడా కొన్ని డేంజర్స్ వస్తాయి. హ్యుమానిటీకి కొన్ని డేంజర్స్ అది క్రియేట్ చేస్తుంది. ఆ డేంజర్స్ అనేది మేబీ మచ్ గ్రేటర్ అని చెప్పి రాశారు. సో వెయిట్ చేయండి, వెంటనే పెట్టొద్దు. ఇది ఆల్రెడీ నెగిటివే కదా ప్రీతం. నెగిటివ్కి మళ్ళీ వెంటనే ఎందుకు వస్తుంది? ఇందులో కూడా నెగిటివే రాశారు కదా, పాజిటివ్గా రాయలేదు. ఇందులోనే డేంజర్ అనే పదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. చెయ్యకపోతే బట్ అనేది వాడతాం. సో ఇది ఆల్రెడీ నెగిటివ్ అయినప్పుడు దీని తర్వాత ఏ రాదు, సిఏ అనేది రాదు. దీని ముందు ఒక పాజిటివ్ ఏదన్నా ఉండాలి. చూడండి, ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ సీరియస్ ఏజెంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు మ్యాన్ సర్వైవల్ ఆన్ ఎర్త్. ఓకే, రిజల్టెంట్ అన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పదం ఇక్కడ. రిజల్టెంట్
ఇక్కడ ఏం రాశారు, న్యూక్లియర్ ఫిషన్ అని రాశారు. న్యూక్లియర్ ఫిషన్ వల్ల వచ్చే అయనైజింగ్ రేడియేషన్. రిజల్టెంట్ అని రాసినప్పుడు ఫలానా దానికి రిజల్ట్ గా వచ్చేదాన్ని కదా రిజల్టెంట్ అని అంటాం మనం. దేనికి అంటే ఏదో ఒక యాక్టివిటీ జరిగి ఉండాలి, ఏదో ఒక యాక్షన్ ఉండాలి, కెమికల్ రియాక్షన్ ఏదో జరిగి ఉండాలి. అలాంటి కెమికల్ రియాక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్ లో ఉంది. సో బి అనేది ఓపెనింగ్, ఈ న్యూక్లియర్ రియాక్షన్ యొక్క ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్. కాబట్టి డి అనేది బికి ఫాలో అవుతుంది. బిడి అనేది ఫాలో అవుతుంది. ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్ హస్ బికమ్ ద మోస్ట్ సీరియస్ ఏజెంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ని పొల్యూట్ చేసే ఏజెంట్ అయిపోయింది. అండ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు మ్యాన్ సర్వైవల్ ఆన్ ఎర్త్. మనిషి యొక్క సర్వైవల్ కి అది చాలా పెద్ద థ్రెట్ అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. బిడి బాగానే ఉన్నాయి. తర్వాత ఏం పెడతాం, సిఏ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ సిఏ పెడతామా, ఏసీ పెడతామా? CA or AC? The danger to humanity created by the so-called peaceful use of atomic energy may, however, be much greater. Okay. But the attention of the layman, not surprisingly, has been captured by the atom bomb, although there is at least a chance that it may never be used again. CA ne better అనిపిస్తుంది మళ్ళీ కంపారిటివ్ గా సిఏనే బెటర్ అనిపిస్తుంది. ఏ తర్వాత సిఏ రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. సిఏ లుక్స్ బెటర్, ఎందుకంటే ద డేంజర్ టు హ్యూమానిటీ క్రియేటెడ్ బై ద సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హవెవర్ బి మచ్ గ్రేటర్. డేంజర్లు అనేవి మచ్ గ్రేటర్ అని చెప్పి ఇక్కడ రాశారు. డేంజర్లు అనేవి గ్రేటర్ అని చెప్పి రాశారు. దానికి ఎగ్జాంపుల్ కింద ఆటమ్ బాంబ్ వచ్చింది. కెన్ వి నాట్ యూజ్ ఇట్? ఆటమ్ బాంబ్ అనేది దీనికి ఎగ్జాంపుల్. సో BDCA. గాట్ ఇట్? లేమన్ అంటే అర్థం ఏంటి? ఏమీ తెలియని వ్యక్తి, నార్మల్ పీపుల్ అని అర్థం. BDCA సాధారణ వ్యక్తి అని అర్థం. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు, సాధారణ వ్యక్తిని మనం లేమన్ అంటాం. నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్ లో చెప్తూ ఉంటాను కదా, మనం చెప్పేది ఒక లేమన్ కి కూడా అర్థం అవ్వాలి. అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పడం గొప్ప కాదు, ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పడం గొప్ప అంటాను. లేమన్ అప్రోచ్ నేను ఎన్నోసార్లు వాడుతూ ఉంటాను. ఫైన్, we have another 9 minutes. We can do one more question. ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుట్ కాదు, నార్మల్ దే. చూద్దాం. While you might think that you see or are aware of all the changes that happen in your immediate environment, there is simply too much information for your brain to fully process everything. Beautiful sentence. చూడండి. While you might think that you see or aware of all the changes that happen in the immediate environment. మన చుట్టుపక్కల జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మనం చూస్తున్నాము, మనకి అన్ని తెలుస్తున్నాయి అని మనసులో మనం అనుకున్నప్పటికీ కూడా there is simply too much information. So many things happen in front of you for your brain to fully process everything. ప్రతిదాన్ని ప్రాసెస్ చేసి అర్థం చేసుకోవడం బ్రెయిన్ కి కష్టం. there are too many things happening. మనం అనుకుంటాం అన్ని నాకు తెలుస్తున్నాయే, కానీ there are too many things that are happening. So it is difficult. It looks like an opening sentence. Generic గా ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది. I will start with A. అంటే నేను ఇంక దీన్ని ఏమైనా మార్చేది ఉంటే మారుద్దాం. ప్రస్తుతానికి ఓపెనింగ్ లాగే కనిపిస్తుంది. Psychologists use the term change blindness to describe this tendency of people to be blind to changes though they are in the immediate environment. అదే వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనుషులు చుట్టూ జరుగుతున్న చేంజెస్ ని చూడలేరు, బ్లైండ్. ఇలాంటి టెండెన్సీని ఏమంటారు సైకాలజిస్టులు? చేంజ్ బ్లైండ్నెస్ అని చెప్పి అంటారు. ఓకే, ఇది బానే ఉంది. దీని ముందు ఇంకేమైనా వస్తుందా? ఏ తర్వాత పెడతామో ఆలోచిద్దాం. ఇట్ కెనాట్ బి అవేర్ ఆఫ్ ఇట్ దేని రెఫర్ చేస్తుంది? బ్రెయిన్. ఇట్ చెప్పారు కదా, ఇట్ బ్రెయిన్ రెఫర్ చేస్తుంది. కాబట్టి ఏ తర్వాత బి. ఇట్ కెనాట్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. అర్థమైందా? ఇట్ కెనాట్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇట్ కెనాట్ బి అవేర్, దానికి గుర్తు ఉండదు, దానికి అన్ని తెలుస్తాయన్న గ్యారంటీ లేదు. ఏ తర్వాత బి రాశానంటే సి రాయాలి. సారీ,
ఏ తర్వాత సి, ఎందుకంటే ఇట్ అనేది ఏంటి, దేని రెఫర్ చేస్తుంది, బ్రెయిన్ రెఫర్ చేస్తుంది కాబట్టి ఏసి వచ్చింది. బీనా డీనా చూద్దాం. ఇది యాక్చువల్గా డి. ఇది సమ్ టైమ్స్ బిగ్ షిఫ్ట్స్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అవేర్ ఆఫ్ దీస్ చేంజెస్. నీ కళ్ళ ఎదురుగా చాలా మార్పులు జరిగిపోతుంటాయి, అసలు నీకు తెలియనే తెలీదు, నీకు అసలు తెలియనే తెలీదు. డి, దీన్నే సైకాలజిస్టులు ఏమంటారు, చేంజ్ బ్లైండ్నెస్ అంటారు. సింపుల్. ఈజీయేనా కాదా, మీరే చెప్పండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 minutesలో అయిపోయింది, అది మనం సాల్వ్ చేస్తే 1 minute 2 minutesలో అయిపోతుంది. లింకేజెస్ చూసుకోవాలి. ఇక్కడ ఇట్ ప్రొనౌన్ లింకేజ్, బ్రెయిన్తో లింక్ చేసుకున్నాం. ఇక్కడ బిగ్ షిఫ్ట్స్ కళ్ళెదురుగానే జరుగుతాయి కానీ మనకి ఏమీ తెలియదు, దాన్నే ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ అని చెప్పి సైకాలజిస్టులు అంటారని చెప్పారు. ఏసీడిబి. సో వీ కెన్ సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. ఆడ్ వన్ అవుట్, దీంతో మనం ఆపేయచ్చు. ఈ క్వశ్చన్తో ఇవాళ ఆ సెషన్ ఆపేద్దాం. చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ద ట్రూత్ ఆఫ్ దిస్ in every e-business model ever constructed. Monopolize and protect data. మోనోపలైజ్ చేయండి, డేటాని ప్రొటెక్ట్ చేసుకోండి అని ప్రతి ఈ బిజినెస్ మోడల్లో కూడా ఈ ట్రూతే కనిపిస్తుంది. ట్రూత్ ఆఫ్ దిస్, దేని గురించో మాట్లాడుతూ దిస్ అని చెప్పి రాశారు. ఇక్కడ కీవర్డ్స్ ఈ బిజినెస్, ఈ కామర్స్, దాంట్లో మోనోపలైజ్ అంటే మొత్తం బిజినెస్ అంతా మనకే వచ్చేయాలని ప్రయత్నం చేయడం, డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం అని రాశారు. కీప్ దీస్ థింగ్స్ పైన గుర్తుపెట్టుకుని వెళ్ళిపోండి. తెలిస్తే మంచిదే, తెలియకపోతే నెక్స్ట్ సెంటెన్స్ ఆ నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. Economists and technologists believe that a new kind of capitalism is being created different from industrial capitalism as was merchant capitalism. ఓకే, ఇది క్యాపిటలిజం అనే పదం గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడేమో ఈ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. పక్కన పెట్టండి. In 1962, Kenneth Arrow, the guru of mainstream economics, said that in a free market economy, the purpose of inventing things is to create intellectual property rights. 1962లో కెనెత్ యారో ఏమన్నారు, మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ గురువు ఈయన ఏమన్నారంటే, ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చే ఎకానమీలో ద పర్పస్ ఆఫ్ ఇన్వెంటింగ్ థింగ్స్, ఒక వస్తువుని మనం కనిపెట్టడం, విషయాన్ని కనిపెట్టడం యొక్క పర్పస్ ఏంటి, ఈస్ టు క్రియేట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అది మనదే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఐపీ అంటాం కదా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. పేటెంట్ ఈజ్ అన్ ఐపీ, ట్రేడ్ మార్క్ ఈజ్ అన్ ఐపీ. మీకు ఫార్మా కంపెనీస్ ఏం చేస్తాయి, ఒక డోస్ ఏదైనా డ్రగ్ క్రియేట్ చేసినప్పుడు దే ఇమీడియట్లీ పేటెంట్ ఇట్, అంటే అదే ఫార్ములా వేరే వాళ్ళు ఇమీడియట్ గా వాడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటెలెక్చువల్ అంటే మన ఇంటెలెక్ట్ ఉపయోగించి మనం క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీ, అది దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే యాజ్ ఇట్ ఈస్ ఇంకోటి చేసేయడానికి మనం అలో చేసాం అనుకోండి, మనం ఎన్నో సంవత్సరాలు సైంటిస్టులు దానికోసం శ్రమ పడతారు, దానికోసం ఎఫర్ట్ పెడతారు, ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి తయారు చేస్తావు, ఇంకోటి జస్ట్ నేను కాపీ కొట్టేస్తాడు. అందుకనే మనం ఎంత కష్టపడి ఇన్వెంట్ చేస్తాము, ఇమీడియట్ గా దాని పర్పస్ ఏంటి, ఐపీ రైట్స్ ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి కెనెత్ యారో చెప్పారు. ఓకే, చూద్దాం. దేర్ ఈస్ alongside the world of monopolized information and surveillance a different dynamic growing up. Information as a social good, incapable of being owned or exploited or priced. ఓకే, ఇంకో వైపు అలాంగ్ ది వరల్డ్ ఆఫ్ మోనోపలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వేలెన్స్, ఒకవైపు ఇన్ఫర్మేషన్ ని మోనోపలైజ్ చేస్తున్నారు, అంటే డేటా మొత్తం క్యాప్చర్ చేసేసి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు, ఒకవైపు సర్వేలెన్స్ కూడా జరుగుతుంది, మానిటర్ చేస్తున్నారు ఒకవైపు. వీటికి అలాంగ్ సైడ్ అంటే వీటి పక్కనే ఒక డిఫరెంట్ డైనమిక్ ఈస్ గ్రోయింగ్ అప్, ఇంకో డైనమిక్ గ్రో అవుతుంది. ఏంటది, ఇన్ఫర్మేషన్ ఇస్ సోషల్ గుడ్, ఇన్ఫర్మేషన్ అందరిది, ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఓన్డ్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ ప్రైస్డ్, అది ఎవరో ఒక్కళ్ళే ఓన్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ప్రైస్ చేయకూడదు అనే ఇంకొక వ్యూ కూడా బిల్డ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనే పదం వాడారు, అంటే ఎవరిది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయం వస్తుంది. ఇక్కడ కూడా డేటాను ప్రొటెక్ట్ చేసుకోవాలి, మోనోపలైజ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడారు. ఇక్కడ కూడా ప్రొటెక్ట్ చేయకూడదు, ఎవరికాల ఉంచకూడదు అని అలాంగ్ సైడ్ అన్నారు. ఆల్టర్నేటివ్ వ్యూ, డిఫరెంట్ అనే పదం వాడారు. ఈ రెండు ఒక యాంగిల్లో వెళ్తుంటే ఇది ఇంకో యాంగిల్లో వెళ్తుంది. ఇందులో ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాచుకోవాలి అనే సెన్స్ వస్తుంది ఏ అండ్ డిలో, సిలో
డీలో దాయకూడదు అనే సెన్స్ వస్తుంది. ఈ చూడండి, yet information is abundant, ఇందులో కూడా ఇన్ఫర్మేషనే. ఇన్ఫర్మేషన్ goods are freely replicable. Once a thing is made, it can be copied and pasted infinitely. సో ఇన్ఫర్మేషన్ అనేది అబండెంట్ అంటే ఫ్రీలీ అవైలబుల్, ఎక్కువగా దొరుకుతుంది. ఒకసారి ఒక వస్తువుని తయారు చేస్తే దాన్ని ఈజీగా కాపీ చేసి ఇన్ఫైనైట్ టైమ్స్ పేస్ట్ చేసేయచ్చు. సో ACDE ఆల్ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. ఎక్కడో దగ్గర మాట్లాడుతున్నాయి, వాటి ప్రొటెక్ట్ చేయాలా చేయకూడదా అనే యాంగిల్స్ లో మాట్లాడుతున్నాయి. బి టాక్స్ అబౌట్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఆన్సర్ ఏంటి? బి. అర్థమైందా అందరికి? ఎలా ఉంది క్యాట్ పేపర్ ఎలా ఉంది? ఎంజాయ్ చేశారా? ఓకే, కూల్. టేక్ కేర్. బై బై.